రివ్యూ పదం తెలుసా మీకు? రివ్యూ. రివ్యూ ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు అంతా. ఏదైనా ఒక పుస్తకం గురించి రివ్యూ రాస్తారు, రివ్యూగా వీడియో తీస్తారు. ఏదైనా ఒక పుస్తకం గురించి, లేదు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే అయినా ఒక గంటకో 2 గంటలకో రివ్యూ వచ్చేస్తుంది. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా బాగలేదా. అలాగే ఒక రాజకీయం ఓడినా రివ్యూ ఇస్తారు, ఎందుకు ఓడిందని. గెలిచినా ఖచ్చితంగా రివ్యూ ఇస్తారు, ఎందుకు గెలిచిందా అని. ప్రతిదీ రివ్యూ ప్రపంచం నడుస్తూ ఉంది. నేను అంటాను, ఒక మనుషుని గురించి కూడా రివ్యూ ఇవ్వచ్చు. జేమ్స్ గారు ఎటువంటి వారు, ఒక రివ్యూ ఇవ్వచ్చు, మంచోడా చెడ్డోడా. జోసఫ్ గారు ఎటువంటి వారు, ఒక రివ్యూ ఇవ్వచ్చు, మంచివాడా చెడ్డవాడా. స్టాన్లీ గారు ఒక రివ్యూ ఇవ్వచ్చు, మంచివారా చెడ్డవారా. నతనేల్ గారి గురించి ఒక రివ్యూ ఇవ్వచ్చు, మంచివాడా చెడ్డవాడా. ఈ రివ్యూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రివ్యూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన బట్టి ఈ మనిషి చెడ్డోడు, ఈ మనిషి మంచోడు, ఇది హిట్ అయింది, ఇది ఫట్ అయింది, ఇది బాగుంది, ఇది బాగలేదు అని స్పష్టంగా చెప్పేస్తాం. అలాగే దేవుడు కూడా ఒక రివ్యూ ఇస్తూ ఉన్నాడు. ఏంటా రివ్యూ అంటే, మీరు సమూయేలు గ్రంథం చదువుకుంటూ వస్తే దేవుడు ఖచ్చితమైన ఒక రివ్యూ ఇస్తూ ఉన్నాడు. ఏమని రివ్యూ ఇస్తూ ఉన్నాడంటే, ఏలీ కుమారుల గురించి వారు దుర్మార్గులు అని స్పష్టమైన ఒక రివ్యూ ఇచ్చేశాడు. అర్థమవుతుందా? మరి ఇంకో రివ్యూ కూడా ఇస్తున్నాడు, వారు దేవుణ్ణి ఎరగని వారు. స్పష్టంగా ఇక వేరే ఆలోచన లేదు, వేరే తలంపు లేదు, వేరే విధమైన ఇతడు మంచివాడు కానీ చెడ్డోడు, ఇతడు చెడ్డోడు కానీ మంచోడు అన్న రివ్యూ దేవుడు ఎవలా స్పష్టమైన ఒక రివ్యూ ఇచ్చాడు. వారు దేవుణ్ణి ఎరగని వారు. నేను అంటాను, ఈ రోజు కనుక దేవుని దూత ప్రత్యక్షమై మన మధ్యకు వచ్చి మీ ఒక్కరి గురించి నా గురించి రివ్యూ ఇస్తే ఇట్టే తెలిసిపోతుంది మనం ఎటువంటి వాళ్ళని. దేవుని ఎరిగిన వారమా, దేవుని ఎరగని వారమా. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఆ రోజుల్లో దేవుని యాజకుల్లో దేవుని ఎరగని వారున్నారని ఒక రివ్యూ ఇచ్చాడు. ఈ రోజు ఖచ్చితంగా దేవుణ్ణి ఎరిగిన ప్రజల్లో, దేవుడి సేవ చేస్తున్న సేవకుల్లో దేవుణ్ణి ఎరగని సేవకులు ఉన్నారా లేరా అన్నది ఖచ్చితంగా ఒక రివ్యూ రాసుకోవాలి. ఎవరు రాయాలో తెలుసా? సేవకుడే రాయాలి. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమే రాయుడిగా. మీ నిజంగా దేవదూత ప్రత్యక్షమై రివ్యూ ఇవ్వడానికి వస్తే అది రివ్యూ తీసుకునే ముందు కంటే దయ్యమునికి మనమే పారిపోతాం. కాబట్టి దేవదూత ప్రత్యక్షమైన దేవుడు ప్రత్యక్షమైన ఒక రివ్యూ ఇవ్వడానికి వస్తే తీసుకునే అర్హులం కాదు, మనం చాలా భయపడేవాళ్ళు. కానీ మనమే ఒక రివ్యూ రాసుకోవాలి. ఏంటా రివ్యూ అంటే, ఈనాడు సేవకులలో దేవుణ్ణి ఎరగని సేవకులు ఉన్నారా లేరా అని ఖచ్చితంగా ఒక రివ్యూ రాసుకుంటే మీకు తెలిసిపోతుంది. అసలు ఉన్నారా లేరా అని అంటే, యేసు ప్రభు ఏమన్నాడు చెప్పనా? వీరు కాపరులు లేని గొర్రెల వల్లే ఉన్నారు అని. ఇంకా ఏమంటాడంటే, కోత విస్తారంగా ఉంది, కోసేవారు నేనేమంటానంటే, ఈరోజు సేవకులు విస్తారంగా ఉన్నారు, పని చేసే సేవకులు లేరు. అర్థమైందా? కోత విస్తారంగా ఉంది, కోసే సేవకులు లేరు. ఎందుకు లేరంటే, దేవుణ్ణి ఎరిగి పని చేసే సేవకులు లేరు. నా మాట అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరిగి పనిచేసే సేవకులు ఉంటే ఖచ్చితంగా ఆ కోత ఫలభరితంగా ఉంటుంది. ఇంకా యేసు ప్రభు ఏమన్నాడంటే, వారి జనసమూహాన్ని చూసి ఆయన చక్కని మాట మాట్లాడుతున్నాడు. వీరు కాపురు లేని గొర్రెలని వారి యందు కనికరపడ్డాడంట. ఎవరి యందు? కాపర్లు లేని గొర్రెలకు చెదిరి ఉన్నారేలో అని, కాపర్లు లేరని వారి యందు దేవుడు కనికరపడ్డాడంట ఆ రోజుని. నేనంటాను, దేవుడు కూడా ఈరోజు కనికరపడతా ఉన్నాడు విశ్వాసులను చూసి. కారణం ఏంటంటే, దేవుణ్ణి ఎరగని సేవకులు ఉన్నారు, దేవుని ఎరిగిన సేవకులు లేరని ఈరోజు కూడా దేవుడు కలవరపడతా ఉన్నాడు. అది మనం గుర్తించాలి. ఎప్పుడైనా దేవుని మనసులోకి వంగి చూస్తేనే కదా దేవుని యొక్క బాధ ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సమూయేలు గ్రంథం ద్వారా దేవుడు ఒక రివ్యూ ఇస్తూ ఉన్నాడు. ఆ రివ్యూలో చెబుతున్న మాట ఏంటో తెలుసా? వీరు యాజకులే కానీ దేవుణ్ణి ఎరగని యాజకులు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, మనం యాజకులమే, దేవుణ్ణి ఎరిగిన యాజకులమా, దేవుణ్ణి ఎరగని యాజకులమా? ఈరోజు ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకుని వెళ్దాం ఇక్కడి నుంచి. అర్థమైందా?
ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకుందాం. వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఒక ఖచ్చితమైన రివ్యూ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఒక బలమైన సేవ చేయగలం, బలహీనమైన సేవ కూడా చేయగలం. ఈరోజు ఒక 3 సంగతులు నేను త్వరగానే ముగించేస్తాను. 20 నిమిషాలు అన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా 20 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుణ్ణి ఎరగని సేవకులు ఎలా ఉంటారో మీకు ఒక రివ్యూ ఇస్తాను. ఆ రివ్యూ ఇచ్చినప్పుడు మీరు చూసుకోండి అందులో చూసుకుని ఓకే, ఇలా నేను ఉంటే దేవుణ్ణి ఎరగని వాడిని, ఇలా నేను లేనంటే దేవుణ్ణి ఎరిగేవాడిని. ఖచ్చితమైన ఒక రివ్యూ ఇస్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారు ఎలా ఉంటారంటే దైవికమైన దేవుని నియమ నిబంధనలకి లోబడరు. నేను ఇచ్చే మొదటి రివ్యూ ఏంటో తెలుసా? దైవికమైన దేవుని నియమ నిబంధనలకి వారు లోబడరు. ఎందుకు లోబడరు చూడండి. 13వ వచనం కానీ చదువుకుందాం. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏదనగా, ఇక్కడ రివ్యూ ఇస్తున్నాడు. ఎవడైనను బలిని వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకులు వారు 3 కొంకులు గల ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తపేలలో కానీ, గూనెలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకు చేత బయటకు వచ్చిన మంతయ్య ఎవరంటే యాజకులు తీసుకోవాలి. ఇది నియమం. నా మాట అర్థమవుతుందా? ఇదేంటిది? దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటా నియమం అంటే యాజకుడి పోషణ కొరకు. బాగా గమనించండి, యాజకుని పోషణ కొరకు ఒక నియమాన్ని, ఒక నిబంధన ఇచ్చారు. ఎవరైనా బలి అర్పించడానికి వస్తే బలి అర్పించిన తర్వాత ఆ మాంసం ఉడుకుతూ ఉండగా, త్రిశూలం తెలుసా మీకు? 3 అలాగే 3 త్రిశూలంలాగా 3 కొంకులు ఉంటాయి. దాన్ని గుచ్చి బయటికి తీస్తారు. ఆ ఉడుకుడికి మాంసంలో గుచ్చి బయటికి తీస్తే అర కేజీ వచ్చినా, కేజీ వచ్చినా, కేజీన్నర వచ్చినా, లేదు 2 పీసులే వచ్చినా ఎవరికయ్యి? యాజకుడికి. అర్థమైందా? ఒక నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే ఆ నియమ నిబంధనకి లోబడ్డంలా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆ ఉడికిన మాంసం మాకొద్దు, మాకేం కావాలంటే పచ్చి మాంసం కావాలి. ఏ మాంసం కావాలి? నియమ నిబంధనలకి లోబడ్డారా లేదా? లోబడాల. అర్థమైందా? నిజంగా దేవుణ్ణి ఎడిగిన సేవకుడైతే దేవుడు నియమించిన ఒక నియమానికి, దేవుడు నియమించిన ఒక నిబంధనకి ఖచ్చితంగా లోబడి ఉంటాడు. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఆ నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి వారు ఏం చేస్తున్నారంటే వారికంటూ ఒక నియమాన్ని, వారికంటూ ఒక నిబంధనని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు సంఘాలలో జరుగుతున్న తంతిదే. దేవుడు బైబిల్లో నియమ నిబంధనలు అనేవి కొన్ని ఇచ్చాడు. వాటికి అనుగుణంగా సంఘాన్ని నడిపించవలసిన వారంతట వారే కొత్త నియమాలని, కొత్త నిబంధనలు సృష్టించుకుని సంఘాన్ని నడిపిస్తున్నారు. కొత్త నిబంధనలు, కొత్త నియమాలు, కొత్త రోజులు అన్నీ కొత్తగానే ఉన్నాయి. అంటే దేవుడు నియమించిన నియమానికి, దేవుడు నియమించిన నిబంధనకి వారు లోబడ్డంలా. వారు ఏం చేస్తున్నారంటే మాకు పచ్చి మాంసం కావాలి. మీరు జాగ్రత్తగా వినండి, ఈ మాట ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఏంటో తెలుసా? దేవుడు సేవకుడికి ఎంత అయితే కావాలో అంత ఖచ్చితంగా నిర్ణయించి ఆ కుండలో పొడిచినప్పుడు, ఆ కుండలో గుచ్చినప్పుడు అంతా ఖచ్చితంగా ఎవరికి వస్తుంది? సేవకుడికి వస్తుంది. దానితోటే అతని పిల్లలు, అతనికి సమస్తం దానితో కొనసాగాలి. అతను ఆకలి తీర్చుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే దానితో ఆకలి తీర్చుకోవడంలా ఇంకా పచ్చి మాంసం కావాలి. అంటే ఇక్కడ ఒక గొప్ప సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన దానితో తృప్తి పడని సేవకులు ఈరోజు ఉన్నారు. నా మాట అర్థమైందా? దేవుడిచ్చే దానితో తృప్తిగా బ్రతికే సేవకులు లేరు. తృప్తిగా మనం బ్రతుకుతున్నావంటే, దేవుడిచ్చే దానిలో నువ్వు తృప్తిగా బతుకుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ఎరిగిన సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఉన్న దానితో తృప్తి పడే సేవకుల కంటే లేని దానికోసం ఎంత ఆరాటమో, ఎంత పోరాటమో.
దేవుడిని సేవకు పిలుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిర్ణయించాడు, నా సేవకునికి పలానా రోజుని ఇది ఇవ్వాలి, అది ఇస్తాడు. పలానా రోజుని ఇది సమకూర్చాలి, అది సమకూరుస్తాడు. ప్రతీది ఆయన సమకూర్చి నీ చేతిలో పెడతాడు. ఆ దానిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని భుజిస్తూ దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇంత మాంసాన్ని ఇస్తే అంత మాంసం మాకొద్దు, మాకు పచ్చి మాంసమే కావాలి. అంటే ఉన్న దాన్ని బట్టి, దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తిగా బతకలేని వారు ఎవరో తెలుసా? దేవుణ్ణి ఎరగని సేవకులు. మీరు బాగా గమనించండి, దేవుడు ముందు ఆదాముని చేశాడా, సృష్టిని చేశాడా? సృష్టినే చేశాడు కదా. ఏ చెట్టు కావాలో, ఏ ఫలం కావాలో, ఏ జంతువు కావాలో, మానవుడికి లేదు ఆదాముకి ఏదైతే అవసరమో వాటన్నిటినీ ముందుగా సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత ఈ ఆదాముని, ఈ బొడ్డోని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఏదేమో తోటలో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీకు ఏది కావాలో అది కోసుకు తిను. అంటే ఆదాముకి ఏది కావాలో దేవుడు ముందుగా సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరిచాడా లేదా? ఆదాము విషయంలో అలాగే ఉంటే తన సేవ కొరకు ఏర్పాటు చేసుకుని తన సేవ కొరకు పిలిచిన నీ విషయంలో దేవుడు ఇంకెంత జాగ్రత్త కలిగి ఉంటాడు? అర్థమైందన్నమాట. ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడు? ప్రతి విషయాన్ని నీకు అవసరమైన గుండె పిన్నితో సహా దేవుడు ముందుగా సిద్ధపరిచి మన కొరకు ఏర్పాటు చేశాడు. అది మనం తీసుకుని దానితో తృప్తిగా బతకాలి. దేవుడు ఉడకబెట్టిన మాంసాన్ని ఇస్తే ఉడకబెట్టింది మాకొద్దు, ఉడకబెట్టింది మేము తినం. మాకేం కావాలంటే పచ్చి మాంసం కావాలి. పచ్చి మాంసం ఎందుకు కావాలి అని అంటే 2 విషయాలు చెప్తాం. ఒకటి, పచ్చి మాంసం అయితే ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఉడికే దాంట్లో ఒక్కసారి గుచ్చి బయటికి తీస్తే ఎంత వస్తే అంత ఎవరిదే? యాజకుడిదే. ఒకవేళ రెండోసారి గుచ్చడానికి ఎవడన్నా వెళ్ళాడనుకో, వాడిని మెడపెట్టి బయటికి లాక్కొచ్చేస్తారు. ఒరే, నీకు ఒక్కసారి అవకాశం ఉంది, రెండోసారి గుచ్చడానికి అవ్వదు. అదే పచ్చి మాంసం అనుకో, ఆడు కొంచెం మాంసం పెట్టాడు అనుకో, ఆ 3 ముడుసులు కూడా అయ్యి అయ్యో ఆ మెత్తని కాజ్యం అది కూడా పట్టుకురా. ఇలా లేదన్నా ఒక 5 కేజీలు 10 కేజీలు మాంసం సమకూర్చేసుకుంటాడు. అర్థమవుతుందా? పచ్చి మాంసం ఎందుకు కోరుకున్నాడంటే ఎంత కావాలితే అంత తీసుకోవచ్చు. ఈ రోజు ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతూ ఉంది. దేవుడిచ్చే దానికంటే వీరు వెతికిని తెచ్చుకునేది బహు ఎక్కువ. ఇంకా కావాలి ఇచ్చేవాడిని ఇంకా 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 ఇంకేవ్వండి. నేను అంటాను, కొన్నిసార్లు అవసరం లేకపోయినా అవసరాలు కల్పించి మరి విశ్వాసుల దగ్గర డబ్బులు లాగేసే సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే పచ్చి మాంసం కోరుకునే వాళ్ళు. అర్థమైందా? అవసరం లేదు, దేవుడు నీతో మాట్లాడలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది చేస్తే 4 డబ్బులు మన జోబులో వేసుకొచ్చాన ఉద్దేశంతో వారికి వారే మీటింగ్లు కల్పించుకుంటారు, వారికి వారే ప్రార్థనలు కల్పించుకుంటారు, వారికి వారే ఆలోచనలు సృష్టించుకొని దేవుడు నన్ను ఇది చేయమన్నాడు కాబట్టి మీ వంతు ఏమిస్తా? పచ్చి మాంసాన్ని కోరుకునే వాళ్ళు వీళ్ళంతా. అర్థమవుతుందా? మాకు ఉడికింది కాదు, మాకు పచ్చిది కావాలి. దేవుడు నిర్ణయించి ఈ సమయంలో దేవుడు ఈ వ్యక్తి కుటుంబం దగ్గరికి లేదు ఈ వ్యక్తికి ఈ మీటింగ్కి ఇది నన్ను చేయమన్నాడు అని నువ్వు మోకరించినప్పుడు దేవుడు అన్నీ సమకూరుస్తాడు. నీకు నీవే కల్పించుకుని చేస్తే నీ జేబులు నిండుతాయి. పచ్చి మాంసం ఎందుకు కోరారంటే వారు ఎక్కువ తీసుకొచ్చు. 2, పచ్చి మాంసము ఎందుకు కోరుకున్నారు తెలుసా? పచ్చి మాంసం అమ్ముకుంటే డబ్బులు వస్తాయని. అర్థమైందా? ఉడికే కూరట్టుకొచ్చి జేమ్స్ గారికి పట్టుకొచ్చి ఒక 100 రూపాయలు ఎత్తను పట్టుకెళ్ళాడంటే పట్టుకెళ్తాడా? కూర కూడా కాదు, మాంసం. ఏ దిక్కుమాలిన మాంసం పట్టుకొచ్చావో, ఏ చచ్చిపోయింది కోసి పట్టుకొచ్చావో, అబ్బో ఇందులో జీలకర్ర వేయలేదు, వెల్లుల్లిపాయలు వేయలేదు, మసాలా వేయలేదు, ఏమేది అసలు కంపు కొడుతుంది, పనికిరాదనే నాకు తెచ్చిచ్చావు కాబట్టి నాకు వద్దు, నీ మాంసం నువ్వే ఉంచుకున్నా, డబ్బులు నేనే ఉంచుకుంటా. అదే పచ్చి మాంసం 2 కేజీలు పట్టుకొచ్చి స్టాన్లీ గారికి ఇస్తే అమ్మ 400 ఉంది కేజీ, నువ్వు 200 అంటే ఆయన ఏం చేస్తాడో తెలిసా? ఇంకో 50 రూపాయలు వేసి 500 చేతిలో పెట్టి 2 కేజీలు మాంసం పట్టుకెళ్ళిపోతాడు. అర్థమైందా? పచ్చి మాంసాన్ని ఎందుకు కోరుకున్నారంటే అమ్ముకోవడానికే.
డబ్బులు సంపాదించుకోవడానికి. అర్థమైందా? ముందు వారు పచ్చి మాంసాన్ని కోరుకోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు అబ్బో ఎంత డబ్బు పోజేసేస్తున్నారు. విచిత్రం ఏంటో చెప్పనా మీకు? ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదని చెప్పే సేవకుడే 10 ఎకరాల పొలం కొంటున్నాడు. 2 స్టేర్లు బిల్డింగ్ కడుతున్నాడు. బంగారు లాంటి కారు కొనుక్కుంటున్నాడు. వాళ్ళ పిల్లలకి తరతరాలు సరిపోయిందంతా కూడబెట్టేస్తున్నాడు. పచ్చి మాంసాన్ని నమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు నీ విషయంలోనే దేవుడు ఇన్ని సమకూర్చినాడు, నీ తర్వాత పుట్టిన నీ కుమారుడికి ఆయన సమకూర్చడా? అంటే ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారు చూసారా? ఇప్పుడు నువ్వు నమ్మకంగా సేవ చేయి, ఈ పచ్చి మాంసం కొరకు ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్నో ఆలోచనలు, వాడిని తొక్కి వీడిని తొక్కి, వాడిని ముంచి వీడిని ముంచి, అబ్బో నా దగ్గర ఎన్ని మాయలు ఉన్నాయని మాయలు మంత్రాలన్నీ చూపించి మోసం చేసి దేనికోసమో తెలుసా? పచ్చి మాంసం కోసం, డబ్బుల కోసం. దేవుడు మనల్ని నడిపిస్తే మనకి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. వీరు ఏం చేస్తున్నారంటే, వారికి కలిగిన దాన్ని తీసుకోవడానికి వారు ఇష్టపడలా. లేని దాని కొరకు ఆరాటపడి అతడు ఏం చేస్తున్నాడంటే, పనోడిని పంపించి పచ్చి మాంసం తెచ్చావనుకో, నీకు కూడా ఏం చేస్తానో తెలుసా? కొంచెం ఇస్తాను వండుకుందిగా, నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఈ పనివాడు ఎవరనంటే, జాగ్రత్తగానండి, యాజకులు ఎవరిని పంపించారో తెలుసా? పనోడిని పంపించారు. ఈ పనోడు ఎవరనంటే, పచ్చి మాంసం సంపాదించుకునే, డబ్బులు సంపాదించుకునే సేవకులకి ఈ పనోడు ఎవరో తెలుసా? ఈ పనోడు బయట నుంచి వచ్చే సేవకుడు. వాడు రాగానే చెప్పాను 4 మాటలే, అట్ల గురించి ఎక్కువ చెప్పా, కానుకల గురించి చెప్పి అసలు అత్తలా. అర్థమైంది నా మాట? ఈ పనివాడు ఎవరు? బయట నుంచి వచ్చేవాడు. అర్థమవుతుందా? ఈ బయట నుంచి వచ్చేవాడికి మనం ఏం చేస్తున్నాం? ముందుగానే చెప్పేస్తున్నాం, నువ్వు అది చెప్పు. అసలు దేవుడు బయట నుంచి వచ్చేవాడికి దేవుడు ఒక ఆలోచన, ఒక అభిషేకం ఇచ్చి పంపిస్తాడు. మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ ఆలోచన అభిషేకాన్ని తొక్కేసి నీ ఆలోచన నువ్వు నడిపిస్తున్నావు. కాబట్టి ఇంకా సంఘం ఏం అభివృద్ధి చెందుతుంది? పాడి ఆవుంటేనే కదా 6 నెలలు పితుక్కొచ్చు, రొమ్ములే పీకేస్తే. ఇక పాడిగేదిగా ఉంచరు, దానికి ఇండేషన్లు పొడి చేసి, దానికి టాబ్లెట్లు వేసేసి 2 లీటర్లు ఇచ్చేదాన్ని 4 లీటర్లు చేసేస్తారు. అంతా ఇచ్చిన తర్వాత ఇదేమవుద్ది? బలం పోయి, నీరసం, అభివృద్ధి పొందక, ఆశీర్వాదం పొందక, డేలా పడి సంఘం మానేస్తారు. అర్థమైందా? పనివాడు, యాజకులు పనివాడిని పంపించి, మాకు పచ్చి మాంసమే కావాలి, పచ్చి మాంసం మాకు కావాలి, అదే మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇంకా ఈ పనివాడు దేనికి సూచన అని అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పనివాడు దేనికి సూచన అంటే, సంఘ పెద్దలకు, అసిస్టెంట్ పాస్టర్లకు సూచన. ఎవరికే? సంఘ పెద్దలకు, అసిస్టెంట్ పాస్టర్లకు. ఇప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడుగా, కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఏమంటున్నారో తెలుసా? ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించిన మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, కాబట్టి మా ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యనగానే ఈ అహరోన్ అనేవాడు ఏమనాలి? బుద్ధి లేదా మీకు? జ్ఞానం లేదా? మోషే నడిపించాడు మిమ్మల్ని, దేవుడు నడిపించాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మోషే మన మధ్యలో లేకపోతేనే దేవుడు ఉన్నాడుగా, దేవుడు నడిపిస్తాడు. నేను మోకరించి ప్రార్థన చేస్తాను, దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు, ఆ ఆలోచన బట్టి ముందుకెళ్దాం అని చెప్పలేకపోయాడు. ఎవరో? ఈ అసిస్టెంట్ పాస్టరు. ఈడేమన్నాడో తెలుసా? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చేయండి, మీ చెవులకున్న బంగారం అంతా తీసుకొచ్చేయండి, మనం పోసేద్దాం అంటే, వీళ్ళు ఎప్పుడు అనుకూలంగా మాడరు, ప్రతికూలంగానే మాట్లాడతారు. ఇప్పుడు నిజమైన సేవకుడు, తండ్రి లాంటి సేవకుడు, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తే వీడు వెనక నుంచి గోగుతాడు. ఆయన అలాగే చెప్తాడు, పెద్దోడు అయిపోయాడు కదా, ముసలోడు అయిపోయాడు కదా, ఆయనకేం తెలుసు, అన్నీ అనుభవించేసి బైబిల్ పట్టుకి సేవ అంటే తిరుగుతున్నాడు. నీకు అసలే వయసు ఉంది, అమ్మో ఎంత వయసు, ఈ వయసు అంతా అనుభవించకుండా బత్తి అంటే ఏమైపోతావో తెలీదు. ఆయన అలాగే ఊగుతాడు నీ పన్ను. కానీ ఈడు దేనికోసమో తెలుసా? పచ్చి మాంసం కోసమే.
ఆ యాజకుడికి 2 కేజీలు వస్తే అందులో పావు కేజీ ఈడిదే. కాబట్టి మీకు ఒకవేళ అసిస్టెంట్ పాస్టర్లు ఉంటే నమ్మకండి. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరగని సేవకులు ఎలా ఉంటారంటే తమకిచ్చిన దానితో తృప్తిగా బ్రతకలేరు. సేవకులే కాదు, విశ్వాసులు కూడా బతకలేరు. విశ్వాసుల గురించి కూడా బైబిల్లో చక్కని మాట ఉంది. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీలందరూ మాకు ఆహారం కావాలి, ఆహారం కావాలని అరుస్తా ముఖం పక్కెట్టుకుని మూతి ముడుచుకుని దేవుడి మీద కోపమిస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశం నుండి మన్నాను కురిపించి మోషేతో మాట్లాడిస్తున్నాడు. ఒక్కో తలకే ఒక్కో గొమేరు తెచ్చుకోండి. తెచ్చుకుని శుభ్రంగా మీరు అట్లే చేసుకుంటారో లేదు ఏదే చేసుకుంటారో చేసుకోండి, ఎక్కువ తెచ్చుకోకండి అని అంటే వారు ఏం చేశారో తెలుసా? ఎక్కువ తెచ్చుకున్నారు. ఎక్కువ తెచ్చుకుంటే తెల్లారు ఏమైంది? పురుగులు పట్టి కొంపు కొట్టిందంట. అంటే విశ్వాసుల్లో కూడా ఇలా తృప్తి పడని వారు ఉన్నారు. నువ్వు సరి అయితేనే వాళ్ళు సరి చేయగలవు. బైబిల్లో 2 వ్యక్తులను చూపిస్తాను. ఒక వ్యక్తి అంటాడు, దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక వ్యక్తి అంటాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుడా, నీ దగ్గర నేను ఒక అజ్జి పెట్టుకున్నా. ఏంటా అజ్జి అంటే, నేను నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నువ్వేం చేయాలంటే ఎక్కువ ఐశ్వర్యం అవ్వకో, లేదు పేదరికాన్ని అవ్వకో. ఎక్కువ ఇచ్చావనుకో నువ్వెవడని అంటానేమో, పేదరికాన్ని ఇచ్చావనుకో అబ్బో ఈ రోజు ఇచ్చాడని నీ మీద మూలుకుంటానేమో. కాబట్టి ఎక్కువ వద్దు తక్కువ వద్దు, సమానంగా ఇయ్యి. సమానంగా ఇస్తే నేనేం చేస్తానంటే ఆ రోజు నీకు స్తోత్రం చెల్లించుకుంటా ఆత్రంగా తినేస్తాను. కాబట్టి ఇయ్యని నేను అంటాను. ఈ ప్రార్థన చాలామంది బోధించేసి ఉంటారు, కానీ ఇది ఆత్మీయ జీవితంలో ఎదగని సేవకులు చేసే ప్రార్థన. బాగా వినండి, మీకు అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదగని సేవకులు ఉంటారు చూసారా, వారు చేసే ప్రార్థన. మరొక ప్రార్థన లేదు, మరొక వ్యక్తిని చూపిస్తాను. అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, నువ్వేదిచ్చినా సంతోషం. ఒక్కడేమో ఎక్కువగా దీవించుకో, ఎక్కువగా జీవిస్తే నువ్వెవడో అని అంటేనేమో, లేదు పేదరికాన్ని ఇవ్వకో, ఇస్తే ఒకవేళ నిన్ను దూషిస్తానేమో. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు సమకూర్చు బాబు, ఏ రోజుకి ఆ రోజు సమకూరిస్తే శుభ్రంగా పరుపు మీద పడుకుని గొరక పెడతా ఉంటా అని అంటే, పౌలు ఏమన్నాడంటే కొత్త నిబంధన సేవకుడు, నువ్వు ఇస్తావా నువ్వు ఇవ్వవా ఇవ్వు, నువ్వు ఇచ్చిన రోజుని నిన్ను స్తుతిస్తాను, నువ్వు ఇవ్వని రోజునే నేను సంతృప్తి కలిగి బ్రతుకుతాను. అంటే దేవుడు కొన్నిసార్లు సమృద్ధికి ఇచ్చేస్తాడు, కొన్నిసార్లు లేవి తీసుకొస్తాడు. నా మాట అర్థమైందా? అది ఆ వ్యక్తి చేసే ప్రార్థన అభివృద్ధి లేని వ్యక్తి చేసే ప్రార్థన. ఈ వ్యక్తి చేసే ప్రార్థన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన వ్యక్తి చేసే ప్రార్థన. ఇదిగో మీ సన్నిధిలో నిలబడి ఉన్నా, నువ్వు నాకు నిర్ణయించో, నాకు అన్ని సమకూరుస్తున్నా, నన్ను విమానాల్లో తిప్పుతావా ఆనందంగా వెళ్తా, లేదు కాలినడక నడిపిస్తావా ఆనందంగా వెళ్తా, నాకు సమృద్ధి ఇస్తావా సంతోషం, లేమిస్తావా సంతోషం, నువ్వేదిచ్చినా నేను ఆనందంగా భరిస్తాను అని పౌలు అంటూ ఉంటే, వాడేమో నాకు ఏది ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు ఎక్కువ ఇవ్వద్దు, సమానంగా ఏ రోజు కొమ్మేరు ఆ రోజు తెచ్చుకుని తింటాం. అంటే పౌలు తనకు కలిగిన దాన్ని బట్టి తృప్తి పడే సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఈ ఈ ఆగూరు ప్రవక్త చూసా, ఇతడు దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరగని వ్యక్తి. అర్థమైందా? అతడు స్పష్టమైన ప్రార్థన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చూడండి సామెతల గ్రంథంలో, త్వరగా నా మాటలు ముగించేస్తాను. సామెతల గ్రంథము 30 అధ్యాయం 7వ వచనం, త్వరగా. దేవా, నీతో నేను 2 మనవలు చేసుకుంటా ఉన్నా, నేను చనిపోక ముందు. అంటే జాగ్రత్తగా వినండి, నా ఎంక చూసేయండి సరిపోద్ది.
నేను చనిపోకముందు, ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నేను చనిపోకముందు ఈ 2 మనవలు చేస్తా ఉన్నా. ఏంటి ఆ 2 మనవలు అంటే, ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, సమానంగా ఇయ్యి. అంటే ఇప్పుడు ఆగురి జీవితంలో ఎక్కువ ఉందా, తక్కువ ఉందా చెప్పాలి మీరు. ఇప్పుడు ఆగురి జీవితంలో ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? సమృద్ధి ఉందా, లేముందా? ఏముంది ఆగురి జీవితంలో? ఏముంది? సమృద్ధి లేదు, లేమీ లేదు. ఒకరోజు సమృద్ధి ఉంటే ఒకరోజు లేవుంటుంది, ఒకరోజు లేవుంటే ఒకరోజు సమృద్ధి ఉంటుంది. కాబట్టి ఈ జీవితాన్ని భరించలేకపోతా ఉన్నా. చాలా కష్టంగా ఉంది. ఈ సేవ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా నరకంగా ఉంది. ఉంటేనేమో కడుపు నిండగా ఉంటుంది, లేకపోతే కడుపు ఖాళీ అయిపోయి నకనకలు ఆడిపోతూ ఉన్నా. ఉంటే పరస నిండగా డబ్బులు ఉంటే, లేకపోతే రూపాయి కూడా ఉండదు. ఉంటే అందరికీ సమృద్ధిగా ఉంటే, లేకపోతే లేవు. ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగానే ఉంటుంది, లేకపోతే ఇల్లపాది జ్వరాలమయంగా మార్చిపోతుంది. కాబట్టి కాస్త ఈ జీవితాన్ని సరి చేయొచ్చు కదా. ఈ జీవితాన్ని సరిచేసి నేను చనిపోయే లోపు ఒక తృప్తికరమైన జీవితాన్ని ఈ బాబు. ఎక్కువ ఆశీర్వాదం వద్దు, ఎక్కువ దీవెన లేకపోతే నేను ఉండలేను, తక్కువ లేకపోయినా నేను ఉండలేను. కాబట్టి మంచిది అంటే ఆగురు తనకు కలిగిన దానితో తృప్తి పొందలేనివాడు. అర్థమవుతున్నాయా? ఏమన్నానా? అర్థమవుతున్నాయా? దేవుణ్ణి ఎరగని యాజకుడు, దేవుణ్ణి ఎరగని సేవకుడు ఎలా ఉంటాడంటే, తనకు కలిగిన దానిలో తృప్తి లేకుండా బ్రతుకుతాడు. ఈరోజు ఒక్కసారి మీ మనసు మీద చేయి పెట్టుకుని మీరు చెప్పండి అని అంటే చెప్పొచ్చు ఖచ్చితంగా. దేవుడు నీకు ఇచ్చే దాన్ని బట్టి నువ్వు తృప్తిగా బతుకుతున్నావా, లేక లేదు లేని దానికోసం పాకులాడుతున్నావా? నువ్వు లేని దాని కొరకు పాకులాడుతున్నావు అంటే దేవుని నియమ నిబంధనల్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు. దేవుని దేవుని నియమ నిబంధనల్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వెవరో తెలుసా? దేవుణ్ణి ఎరగని సేవకుడవు. బాగా గమనించండి. 1,00,000 మంది లేదు, ఒక 6 లక్షల మంది, 6 లక్షల మందిలో రోజుకి ఇద్దరైనా బలి అర్పించరా? ఇద్దరైనా అర్పిస్తారా, అర్పించరా? ఇద్దరైనా అర్పించినప్పుడు ఆ ఇద్దరి మీద వచ్చేది వాడికి, వాడి భార్యకి, వాడి పిల్లలకి సరిపోద్దా, సరిపోదా? రోజు వస్తుందిగా, ఏ రోజు ఆగలేదుగా. ఒకరోజు 100 మంది ఒకేసారి రావచ్చు, ఒకరోజు 10 మంది ఒకసారి రావచ్చు, ఒకరోజు ఇద్దరే ఒకసారి రావచ్చు. కానీ ఏదోలా వస్తుందా, రావట్లేదా? దేవుడు నీ దగ్గర లేకపోయినా ఏదో విధంగా సమకూరుస్తున్నాడు కదా, ఏదో ఒక విధంగా తీసుకొస్తున్నాడు కదా, ఏదో ఒక విధంగా నేను పోషిస్తున్నాడు కదా. అయినను నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇంకా ఏదో కోరుకోవాలని ఆశపడి దేవుని నియమ నిబంధనల్ని ఖచ్చితంగా ఏం చేస్తున్నావు తెలుసా? సింహపు పిల్లలైనను లేవి కలిగి ఆకలి గొనును నా పిల్లలు, అది నియమము నిబంధన. నీతిమంతుణ్ణి నేను ఆకలి కొననీయను, అది నియము నిబంధన. కాబట్టి మీరు నీతిమంతులు, మీరు సింహపు పిల్లలు. కాబట్టి మీకు ఏది కావాలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందుగా ఏ రోజుకి ఆ రోజు దాన్ని తీసుకుని మనం తృప్తిగా బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించండి. ఈరోజు విశ్వాసుల్లో ఉన్న విశ్వాసం కంటే సేవకుల్లో ఉన్న విశ్వాసం చాలా తక్కువ. నమ్ముతారా, నమ్మరా? చాలా తక్కువ. ఇప్పుడు లాజరు ఉన్నాడా లేడా? లాజర్కి ఇల్లు ఉందా? లేదు. కారు ఉందా? మీకులా బైక్ ఉందా? మోటార్ సైకిల్ ఉందా? సైకిల్ ఉందా? సరే, ఆ యుధులు పెట్టండి, మంచి ఆరోగ్యం ఉందా? మరి ఏమీ లేనోడు దేవుణ్ణి ఎందుకు అంతలో స్తుతిస్తున్నాడు? ఎందుకు ఏమీ లేనోడు దేవుణ్ణి అంత పట్టుకుని ఆరాట పడతా ఉన్నాడు? అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే తన పరిస్థితులను బట్టి తనలో ఉన్న విశ్వాసం ఆ పరిస్థితులు ప్రభావం చూపించలేకపోయాయి. తనకొచ్చే పరిస్థితులు, తనకు లేని కారును బట్టి, తనకు లేని ఆరోగ్యాన్ని బట్టి, తనకు లేని వస్త్రాన్ని బట్టి, తనకు లేని గృహాన్ని బట్టి, తనకు లేనిది దేనిని బట్టి కూడా తనలో ఉన్న విశ్వాసం ప్రభావితం చేయలేకపోయింది.
నేను అంటాను, అతనిలో ఉన్న విశ్వాసం పరిస్థితుల మీద ప్రభావం చూపించింది. ఏది లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడన్న ఆ ఒక్క ధైర్యము అతని దేవుని సన్నిధికి నడిపించింది. ఈరోజు సేవకులకి అన్నీ ఉంటాయని నేను చెప్పను, కానీ ఆ పరిస్థితులు, ఒక్కో విధమైన పరిస్థితులు మీ మీదకి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు మీ విశ్వాసం మీద ప్రభావం చూపించకూడదు. మీ విశ్వాసము ఆ పరిస్థితుల మీద ఖచ్చితంగా ప్రభావము చూపించాలి. అలా చూపించినప్పుడు దేవుని మహిమ, దేవుని సన్నిధి మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీతో ఆయన చెప్తున్నాడు, మీ జీవితంలో కష్టాలు వస్తాయి, మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయి, ఇరుకు పరిస్థితులు వస్తాయి, ఆకలి దప్పులు వస్తాయి, పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితులు వస్తాయి, సరైన స్కూల్లో వేయలేని పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు వచ్చిన మీలో ఉన్న విశ్వాసాన్ని మీ ఏనాడు తక్కువ చేసుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని నడిపించేది మోషే కాదు, మిమ్మల్ని నడిపించేది నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము గల దేవుణ్ణి. వారు ఏం చేస్తున్నారంటే, వారు యాజకులు పనివాడిని పంపించి అడుగుతూ ఉన్నారు, మాకు పచ్చి మాంసం ఇవ్వండి అని. పచ్చి మాంసం ఇస్తే మేము ఏం చేస్తామంటే దానితో కొన్ని డబ్బులు సంపాదించుకుంటాం, దానితో మేము తృప్తి పడతాం అని. ఖచ్చితంగా అక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారు దేవుణ్ణి ఎరగని వారని ఉంది. ఉందా లేదా? అంటే దేవుణ్ణి ఎరగని వారు అని అంటే దేవుణ్ణి తెలుసుకోలేని, అదేనా ఆ మాటనా? దేవుణ్ణి తెలుసుకోలేని. ఇప్పుడు దేవుని నియమ నిబంధనలు ఉన్నాయని తెలిసా తెలీదా? దేవుడు ఉన్నాడని తెలిసా తెలీదా? వారు దేవుని సేవ చేస్తున్నారని తెలిసా తెలీదా? వారు దేవుని సేవ చేస్తూ అపవిత్రులుగా ఉన్నారని తెలిసా తెలీదా? నీతిగా ఉండాలని తెలిసా తెలీదా? యథార్థంగా ఉండాలని తెలిసా తెలీదా? భక్తిగా ఉండాలని తెలిసా తెలీదా? ఇవన్నీ తెలుసు, అయినను వారు దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. అంటే కారణం ఏంటంటే దేవుడు అంటే లెక్కలేనితనం. నా పని నేను చేసుకుంటా, ఆయన ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఆయన పని అయింది, నా పని అంటే అహంకారమైన స్వభావం వీరిది, అహంకారమైన ఆలోచన వీరిది. ఏం చేస్తాడు? దేవుడు ఏం చేయగలడు? నాకంటే జ్ఞానం గలవాడే దేవుడు. నేను మాయ చేయగలను, దేవుడు మాయ చేయగలడా? అంటే దేవుని గూర్చిన ఒక పరిపూర్ణమైన అవగాహన లేనివాడే దేవుణ్ణి ఎరగనివాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, టైం అయిపోతుంది కాబట్టి నేను మీకు చూపిస్తాను. దేవుడు ఏం చేశాడో ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. చూడండి, 30వ వచనం చూడండి. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుచుందురని యెహోవా ఆజ్ఞ ఇచ్చును. దేవుడు ప్రమాణం చేసేసాడు, నీవు నిరంతరం నాకు సేవకులుగా ఉంటారని. కానీ ఇప్పుడు ఏమని అంటున్నాడు చూడండి, ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలం అయిపోయింది. అర్థమైందా? నిన్ను సేవకు పిలిపించుకున్నా, సేవకుడిగా నియమించా, సేవకుడిగా అభిషేకించా, కానీ అప్పుడు నేను అనుకున్నా నీవు నిరంతరం నా సేవకుడు అని. నా సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె, లేదు ఒక బలమైన స్తంభం వలె నిలపాలని దేవుడు నీ పట్ల ఒక బలమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడులే అని నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకప్పుడు నీ మీద మనసు ఉంది, ఇప్పుడు కేవలం నాకు అది ప్రతికూలం అయిపోయింది. ఎప్పుడు తీసేస్తానో తెలీదు. నీ సేవని నీ చేతులోంచి ఎప్పుడు తీసేస్తానో తెలీదు. ఎందుకో తెలుసా? అన్నీ తెలుసు కూడా నువ్వేం చేస్తున్నావో తెలుసా? నేనేం చేస్తానని ఆలోచిస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు అది నాకు ప్రతికూలమైన ఆలోచన, కాబట్టి నేను ఏదైనా చేయగలను. మరి నీ విషయంలో, నా విషయంలో దేవదూతలకు లేని గొప్ప భాగ్యం ఇది. దేవుడు తన సేవకు మనల్ని ప్రత్యేకించాడంటే ఆయన ఎంత ఉద్దేశము, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు, ఆ ప్రణాళికలు మనలో నెరవేరాలంటే దైవిక నియమ నిబంధనలకి ఖచ్చితంగా మనం లోబడి భక్తి చేయాలి. అలా భక్తి చేసినప్పుడు మాత్రమే మన సేవని ఇంకా అభివృద్ధి పరుస్తాడు. లేకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేను అక్కడి నుండి నాకు అనుకూలం కాదు, నువ్వు ప్రతికూలం అయిపోయావు, ఏ రోజునైనా నీ సేవని నీ చేతిలోంచి తీసేస్తా.
దేవుడు స్పష్టంగా ఒక రివ్యూ ఇచ్చాడు వారి గురించి. ఏంటా రివ్యూ అంటే, వారు దేవుణ్ణి ఎరగని వారు.